ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 26వ గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు. జాతీయ సమైక్యతను చాటేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టేడియం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకల నిర్వహణ ఏర్పాట్లను సిపి రాజశేఖర బాబుతో కలిసి కలెక్టర్ లక్ష్మీ షా పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసి పేరెడ్ కి సిద్ధంగా ఉండాలన్నారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పతాక ఆవిష్కరణ చేస్తారన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటారని, ఈ నేపథ్యంలోనే ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. ప్రధాన వేదిక, విఐపి గ్యాలరీలో ప్రోటోకాల్ అనుసరించి ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకలు వీక్షించేందుకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కంటిజెంట్ విభాగాల ప్రదర్శనలో రాష్ట్ర ప్రగతిని చాటే శకటాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో వేడుకల క్యాంపును, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని అన్నారు. పోలీస్ కమిషనర్ పి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ వీఐపీ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. వేడుకలకు ఎప్పటికప్పుడు రిహార్సల్స్ చేసుకుని సిద్ధంగా ఉండాలని అన్నారు.